హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము కొత్త స్కూటీ పర్చేస్ చేసాము. సో ఏది తీసుకున్నాం అనేది వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మేము చేతక్ చూసాము. అందులో బ్లాక్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. బట్ డ్రాబ్యాక్ ఏంటి అని అంటే ఎవ్రీ ఇయర్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఏదో తీసుకోవాలంట. దానికి ఎవ్రీ ఇయర్ ఛార్జెస్ ఉన్నాయి. సో వద్దు అనుకొని హీరోలో విదా చూసాము. అది నాకు హ్యాండిల్ దగ్గర నచ్చలేదు. నెక్స్ట్ ఏతర్ కూడా చూసాము. ఫైనల్గా టీవీఎస్ దగ్గరకు వచ్చాం. టీవీఎస్లో మేము ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకుందాం అనుకున్నాము. ఇవి ఐక్యూబ్ ఎస్, ఎస్టీ, నార్మల్ ఐక్యూబ్ ఇలా వేరియేషన్స్ ఉన్నాయి. మేమైతే మిడ్ వేరియంట్ తీసుకున్నాం. ఐక్యూబ్ ఎస్ తీసుకున్నాము. ఎస్టీ హై ఎండ్ మోడల్ అంట. మేము టీవీఎస్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే సీటింగ్ ఇవన్నీ సేమ్ మనకి నార్మల్ స్కూటీ లాగానే ఉన్నాయి అండ్ సౌండ్ అస్సలు రావట్లేదు. ఫస్ట్ ఏతర్ అనుకున్నాము. ఏతర్ నేను వీడియో తీయలేదు, బట్ ఏతర్కి వెళ్ళి కూడా టెస్ట్ రైడ్ చేసి వచ్చాను. అందులో ఒక వేరియంట్ చాలా బాగా నచ్చింది. బట్ ఏంటి అని అంటే ఇద్దరం కూర్చున్నప్పుడు కంఫర్టబుల్ ఉండట్లేదు, అది చిన్నగా ఉంటుంది. ఇంకొకటి ఫ్యామిలీ వేరియంట్ అని ఇంకొకటి ఉంది ఏతర్లో. అది మాత్రం సీటింగ్ అవన్నీ బాగున్నాయి, బట్ నడిపేటప్పుడు ఏదో హార్డ్గా అనిపిస్తుంది, స్మూత్గా వెళ్ళట్లేదు బండి. నేను చేతక్, హీరో అండ్ టీవీఎస్, ఏతర్ అన్నీ టెస్ట్ రైడ్ చేశాను. నాకు లాస్ట్కి టీవీఎస్ఏ నచ్చింది, కంఫర్టబుల్గా ఉండే. మేము దసరా టైంలో బుక్ చేసాము, ఆఫర్స్ ఉంటాయని చెప్పి. మేము సెప్టెంబర్ 24th, 25th కల్లా బుక్ చేసాము. ఫ్లిప్కార్ట్ ద్వారా 12,000 or 50,000 ఆఫర్ వస్తుంది అని చెప్పి ఫ్లిప్కార్ట్ ద్వారా చేస్తున్నాము. షోరూంలోనే వాళ్ళు ఇదే ఆప్షన్ చెప్పారనమాట. నార్మల్ షోరూమ్ ప్రైస్ అయితే మనకి ఓన్లీ 2,000, 3,000 లెస్ అవుతుంది. బట్ ఫ్లిప్కార్ట్ ద్వారా అయితే మీకు మంచి డిస్కౌంట్ వస్తుందంటే ఫ్లిప్కార్ట్ ద్వారానే చేసాము, అక్కడే షోరూంలో కూర్చొని. ఒకటి ఏంటంటే మీరు టీవీఎస్ది సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఐక్యూబెస్ చాలా టైం తీసుకుంటారు డెలివరీకి మాత్రం. ఇది పక్కా మీరు దృష్టిలో పెట్టుకొని తీసుకోండి. మేము సెప్టెంబర్ 24th తీసుకుంటే మాకు నవంబర్ 8th అంటే ఈరోజు డెలివరీ అయింది. అది కూడా ఆఫ్టర్ లాట్ ఆఫ్ ఫాలోఅప్స్. అంటే చాలామంది తీసుకున్నారంట. షోరూమ్ వాళ్ళు చెప్పడం ఏంటి అని అంటే మా ఒక్కరి ప్రాబ్లం కాదు, ఎంటైర్ తెలంగాణలో ఎక్కడా లేవు బైక్స్, ఎక్కడున్నా కూడా మేము తీసుకొచ్చి మీకు ఇస్తాము అని అంటున్నారు. మేము సరేలే అని ఇంకొక టీవీఎస్ షోరూమ్కి వెళ్తే కూడా అదే సిచ్యువేషన్ ఉందన్నమాట. వాళ్ళు కూడా అంతే అన్నారు. బట్ ఇన్ఫామ్ చేయడం మాత్రం దసరా October 2nd ఉంది, ఆ రోజు వరకు వచ్చేస్తుంది అన్నారు. దసరా వెళ్ళిపోయింది, దివాళీ అయింది. ఎవ్రీ టైం ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఒక్కరు కాదండి, చాలా ఉన్నాయి మాకు ఆర్డర్స్, 40-50 ఆర్డర్స్ ఉన్నాయి, అందరిది ఇదే సిచ్యువేషన్ అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ మాకు వాళ్ళు డెలివరీ ఇవ్వడానికి 1 month 15 days తీసుకున్నారు. సో మీకు టైం ఉంది అనుకుంటేనే మీరు దీనికి సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్లీ మాకైతే ఇవాళ ఇస్తామన్నారు. నిన్న నైటే వచ్చాయి. 40 బుకింగ్స్ ఉన్నాయి. మేమే ఫస్ట్ తీసుకున్నాము. వెల్కమ్ టు మవర్ ఫ్యామిలీ. ఐక్యూబ్ రెడ్డి దీని పేరు, మేము పెట్టుకున్నాము క్యూట్గా. మాకు టోటల్గా అయితే 1,33,000 బేస్ ప్రైస్ అనమాట. ఇది ఐక్యూబ్ ఎస్ మోడల్. మళ్ళీ 10,000 ఏమో ఇన్సూరెన్స్ అని, సారీ ఇన్సూరెన్స్ కాదు, వెహికల్ పార్ట్స్ అండ్ ఇవన్నీ పార్ట్స్కి వేస్తారు కదా, ఈ మెటల్ ఐరన్ రాడ్స్కి ఇవన్నిటికి. దీనికి 10,945 ఏమో ఛార్జ్ చేశారు. నెక్స్ట్ ఏమో ఇన్సూరెన్స్ వారంటీ ఏంటి అని అంటే అది 7,000 పే చేయాలన్నమాట బ్యాటరీకి. వీళ్ళు బ్యాటరీకి ఓన్లీ 3 years వారంటీ ఇస్తున్నారు. అదే ఏతర్ ఏమో 5 years ఇస్తుంది, ప్లస్ 3 years ఎక్స్ట్రా మనం మనీ చేస్తే టోటల్ 8 years ఏతర్ ఇస్తుంది. బట్ టీవీఎస్ మాత్రం వీళ్ళు 3 years ఇస్తున్నారు. మనం మనీ పే చేస్తే 7,000 పే చేస్తే ఇంకొక 2 years ఎక్స్ట్రా, అంటే టోటల్గా 5 years బ్యాటరీ లైఫ్ ఇస్తున్నారు. మేము మీడియం వేరియంట్ తీసుకున్నాము, ఐక్యూబ్ ఎస్. దీంట్లో పెద్ద ఎక్కువ మోడల్స్ ఏం లేవు. నార్మల్ బ్లూటూత్ సెట్టింగ్స్, కాల్ జస్ట్ లిఫ్ట్ చేయడము, అంటే స్పీకర్ రాదు, జస్ట్ కాల్ అటెండ్ చేయొచ్చు ఆర్ రిజెక్ట్ చేయొచ్చు అండ్ మెసేజెస్ అక్కడ పాపప్ అవుతాయి. బ్యాటరీ లైఫ్ కంపేర్ చేస్తే కూడా ఏతరే బాగుంది అనిపించింది. అంటే వాడు 8 years ఇస్తున్నాడు అంటే వాడికి ఎంత ట్రస్ట్ ఉంటే 8 years ఇస్తాడు. బట్ మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అని అంటే ఏతర్లో 2 modelsలో ఒకటేమో ఫ్యామిలీ వేరియంట్ ఏమో డ్రైవింగ్ కంఫర్టబుల్ లేదు, సీట్ కంఫర్ట్ ఉన్నదేమో డ్రైవింగ్ కంఫర్ట్ లేదు, డ్రైవ్ కంఫర్ట్ ఉందేమో సీట్ కంఫర్ట్ లేదు. సో ఇది ఐక్యూబ్ ఏంటి అని అంటే నార్మల్ మన యాక్టివా, జూపిటర్ ఉంటాయి కదా, సేమ్ అట్లనే ఉంది. చాలా ఈజీ అనిపించింది నాకు డ్రైవ్ కానీ, అంత కానీ స్మూత్గా ఉంది. సౌండ్ అయితే అసలు రానే రాదు. ఏతర్లో కూడా కొంచెం నాయిస్ వస్తుంది డ్రైవ్ చేస్తున్నప్పుడు, బట్ ఇక్కడైతే అస్సలు లేదు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇంకో 1 month పడుతుంది అన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.